మాక్ డ్రిల్ అనేది ఏంటి అని అంటే ఒకవేళ శత్రు దేశం కనుక మన మీద అటాక్ చేయగలిగితే సో సామాన్య ప్రజలను ఎలా కాపాడాలి అనేది మన మాక్ డ్రిల్ యొక్క ఉద్దేశం. సో అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం దేశంలోని దాదాపు 250 చోట్ల దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దానిలో ప్రధానంగా తెలంగాణలో హైదరాబాద్లో 4 చోట్ల నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ శత్రు దేశం కనుక అటాక్ చేయగలిగితే సామాన్య ప్రజలను వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ లైఫ్ని ఎలా సేవ్ చేసుకోవాలి, అలాగే వారి యొక్క చుట్టుపక్కల ఉన్న వారి యొక్క లైఫ్ని ఎలా సేవ్ చేయాలనే ఉద్దేశంలో ప్రధాన భాగంగా ఈరోజు మాక్ డ్రిల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో చాలా శాఖలు సమన్వయంతో పనిచేయడం జరుగుతుంది. పోలీస్ శాఖ వాళ్ళు, అగ్నిమాపక శాఖ వాళ్ళు, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, అలాగే వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు, అందులో భాగంగానే ఎన్సీసీ కూడా మా క్యాడెట్స్, మేము ఎన్సీసీ నుంచి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. అందులో భాగంగానే మా ఎన్సీసీ క్యాడెట్స్ కూడా ఈరోజు పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ శత్రు దేశం ఉన్నప్పుడు సైనికులను కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళని కాపాడుకోగలరు, వాళ్ళు యుద్ధం చేయగలరు. కానీ ముఖ్యంగా ఏమవుతుంది అంటే సామాన్య ప్రజలకు సో అది శత్రు దేశం అటాక్ చేస్తుందా ఏమవుతుందని వాళ్ళకు అవగాహన లేదు. సో అవగాహన కల్పించడం కోసం ఈరోజు అనేది ఈ మాక్ డ్రిల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఎయిర్ అటాక్ అవుతుందో ప్రజలు తమ యొక్క సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి, అంటే లైక్ ఇంట్లో ఉన్న వాళ్ళు సేఫ్లో ఉండడానికి కానీ, లేకపోతే దగ్గరలో ఏదన్నా బంకర్ లాంటిది ఉంటే అందులో తలదాచుకోవడం కానీ, ఎప్పుడైతే ఒకవేళ ఇలాంటివి జరిగినప్పుడు రోడ్ల పైన ఉన్న వాళ్ళైతే వాళ్ళు కొంచెం సేఫ్ ప్లేస్లోకి వెళ్ళి సో గవర్నమెంట్ అనేది పర్టికులర్గా అనౌన్స్ చేసేంత వరకు కూడా వాళ్ళు సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో ప్రధానంగా సామాన్య ప్రజల కోసం ఈ మాక్ డ్రిల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. వారి యొక్క అవగాహనను పెంచడం కోసం, తర్వాత వారి లైఫ్ని సేవ్ చేయడం కోసం ఈ మాక్ డ్రిల్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలండి. ఎందుకనంటే ఎలాంటి టైంలో ఏం జరుగుతుందని చెప్పలేము. అలాంటి సమయంలో ముఖ్యంగా వారి లైఫ్ను కాపాడుకోవాలి. సో అలాంటి లైఫ్ను కాపాడుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా అవగాహన పెంచుకోవాలి. సో అవగాహన ఉంటేనే కానీ వాళ్ళకి తెలియదు ఇది ఎలా అవుతుంది, ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది. సో ఇలాంటి మాక్ డ్రిల్ నిర్వహించడం వల్ల సామాన్య ప్రజలు కూడా వాళ్ళ యొక్క లైఫ్ని ఎలా సేవ్ చేసుకోవాలి ప్రైమర్లీ అనేది తెలుస్తుంది. ఆపరేషన్ సింధు గురించి ఏం చెప్తారు సార్? మనకి మధ్యరాత్రి నుంచి కూడా అక్కడ తిరుగుతున్నాయి ఇంకా యుద్ధాలు. ఆపరేషన్ సింధూరు పగల్గాన్ దాంట్లో జరిగిన ఏదైతే అరాచక చర్య ఉందో సో దానికి వ్యతిరేకంగానే భారత ప్రభుత్వం అనేది ఈ చర్యను తీసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా భారతదేశం అనేది శాంతికామక దేశము. సో ప్రధానంగా మన దేశం యొక్క ఉద్దేశమే శాంతి. బట్ కాకపోతే ఏంటంటే మిగతా పక్కనున్న దేశాలు ఎప్పుడు కూడా రెచ్చగొట్టడము, తర్వాత ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది. సో మనం ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటున్నాం, కానీ మిగతా దేశాలు అలా శాంతిని కోరుకోవట్లేదు. సో వాళ్ళు ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం, తర్వాత వాళ్ళు ఎప్పుడు భారతదేశంకి ఉసిగొలపడము, ఇక్కడ ఉన్న ప్రజలను, ప్రభుత్వాలను డిస్టర్బ్ చేయడమే వాళ్ళ ప్రధాన ఎజెండాగా మారింది. సో దానికోసమే భారత ప్రభుత్వం అనేది ప్రధానంగా ఇలాంటి ఒక ఆపరేషన్ సింధూరం అనేది తీసుకోవడం జరిగింది. సో లేకపోతే ఏమవుతుందంటే భారతదేశము ఏం చేసినా కూడా ఊరుకుంటుందిలే అని వాళ్ళ యొక్క ఒక రకమైన నమ్మకంలోకి వెళ్తారు. సో ఖచ్చితంగా ప్రతిచర్య ఉండాల్సిందే, ఇలాంటి ఆపరేషన్స్ చేయాల్సిందే. సో అలా చేయగలిగితేనే వాళ్ళు మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ రావడానికి భయపడతారు, రాకుండా ఉంటారు. అంటే జమ్మూ కాశ్మీర్ ఇన్సిడెంట్ తర్వాత ఒక్కసారిగా మళ్ళీ మన భారతదేశం ఉలిక్కిపడిన పరిస్థితి అయితే నెలకొంది. ఇతర దేశాలు కూడా మనకు మద్దతుగా కూడా నిలుస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఏం చెప్తారు సార్? దాదాపు 27-28 మంది చనిపోవడం అనేది, అందులో అందరినీ బాధించిన విషయం. రీసెంట్ మ్యారేజ్ అక్కడికి పర్యాటక కేంద్రానికి అక్కడికి వెళ్తే వాళ్ళ భర్త చనిపోతే వాళ్ళ భార్య పక్కనే ఉండి రోధిస్తున్న ఫోటోలు కూడా వైరల్ గా ఉన్నాయి. ఏం చెప్తారు? సో ప్రధానంగా ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో మతం ఏంటని వాళ్ళ రిలీజన్ అని కనుక్కోవడం, తర్వాత వాళ్ళ యొక్క దుస్తులు విప్పించి మర్మాంగాల మీద కాల్చడం, ఇలాంటిది ఒక అనాగరికమైన చర్య. సో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భర్తను కాల్చేసి మీరు మీ మోడీకి చెప్పుకోండి అని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే మేము మీ మీద ఎలాంటి చర్యకైనా పాల్పడుతున్నాం, మేము ఎలాంటి అనాగరికమైన చర్యకైనా పాల్పడుతున్నాం వాళ్ళ ఉద్దేశం. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అనాగరికమైన చర్యలు మనం సహించేది లేదు. సో ఎప్పుడు కానీ భారతదేశం అనేది శాంతి ఒకటే కాదు, ఒకవేళ శాంతిని కనుక పక్కకు పెడితే ఎలా ఉంటుందనేది ఒకసారి మనం భారతదేశం చూపించాల్సిన అవసరం ఉంది పక్క దేశాలకు కూడా. ఎందుకంటే మనం శాంతిని కోరుకుంటాం ఎప్పటికి కూడా, మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా మనకు ఆపన్న హస్తం అందిస్తున్నాము. వాళ్ళ దేశాలలో కూడా శాంతిని నెలకొల్పే విధంగా మనం ప్రోత్సహిస్తున్నాము. మనం ఆఫ్ఘనిస్తాన్ చూసినట్టయితే మనం వాళ్ళకి ఆపన్న హస్తం ఇచ్చాము, వాళ్ళ దేశంలో శాంతిని నెలకొల్పే విధంగా
మన దేశం చాలా విధాలుగా ప్రయత్నాలు చేసింది, చాలా సఫలమైంది కూడా. కానీ ఇలాంటి రెచ్చగొట్టే ప్రయత్నాలు, ఇలా అనాగరికమైన చర్యలు ఎప్పుడైతే చేయబడుతుందో, సో మనం వాటిని ధీటుగా ఎదుర్కోవాల్సిన అవసరం చాలా ఉంది. గతంలో హైదరాబాద్ లో బాంబు దాడులు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ జమ్మూ కాశ్మీర్ ఇన్సిడెంట్ తర్వాత హైదరాబాద్ ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా ప్రజలు తమంతట తాము జాగ్రత్తలు తీసుకోవాలండి. ముఖ్యంగా గుంపులు ఉన్న ప్రదేశాలకు వెళ్ళకూడదు. సో వీలైనంత వరకు ఎలాంటి అత్యవసరమైన వాటి మాత్రమే బయటికి వెళ్ళాలి. అనవసరం వాటి గురించి గుంపులుగా ఉన్న ప్రదేశాల గురించి, జనం రద్దీగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళకపోవడం మంచిది. సో ఇంకా ప్రజలు తమకు తాము రక్షణ తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ కూడా రక్షణ కల్పిస్తుంది. రక్షణ కల్పించినప్పటికీ కూడా మనం కూడా రక్షణ కల్పించుకోవడం చాలా మంచి ఉద్దేశం. దాని వలన అందరూ లైఫ్ యొక్క సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఈ సందర్భంలో అందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా ఏ విధంగా ఉంటాయి, కామన్ మ్యాన్స్ కూడా ప్రభుత్వాలకు ఏ విధంగా మద్దతు ఉండాలి? ఇక్కడ ఒకటే అండి, ఇక్కడ మనము ఏ రాష్ట్రం అయినప్పటికీ, ఏ ప్రాంతం అయినప్పటికీ మనం అందరం కూడా భారతీయులు ముఖ్యంగా. సో మనము మతం కాదండి, ఇక్కడ రాష్ట్రం కాదు, ప్రాంతం కాదు. సో మన దేశం ఇది. సో మన దేశం మీద ఎప్పుడైతే వాళ్ళు అటాక్ చేస్తున్నారో ఖచ్చితంగా ఇది కలిసికట్టుగా మన దేశ అందరూ కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రాంతంతోని కానీ, మతంతోని కానీ, రాష్ట్రంతో కానీ సంబంధం లేదండి. సో మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది. దానికోసం ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉంది. మాక్ డ్రిల్ అనేది ఏంటి అని అంటే, ఒకవేళ శత్రు దేశం కనుక మన మీద అటాక్ చేయగలిగితే, సో సామాన్య ప్రజలను ఎలా కాపాడాలి అనేది మన మాక్ డ్రిల్ యొక్క ఉద్దేశము. సో అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఉంది, దేశంలోని దాదాపు 250 చోట్ల దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దానిలో ప్రధానంగా తెలంగాణలో హైదరాబాద్లో 4 చోట్ల నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ శత్రు దేశం కనుక అటాక్ చేయగలిగితే సామాన్య ప్రజలను వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ లైఫ్ని ఎలా సేవ్ చేసుకోవాలి, అలాగే వారి యొక్క చుట్టుపక్కల ఉన్న వారి యొక్క లైఫ్ని ఎలా సేవ్ చేయాలనే ఉద్దేశంలో ప్రధాన భాగంగా ఈరోజు మాక్ డ్రిల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో చాలా శాఖలు సమన్వయంతో పనిచేయడం జరుగుతుంది. పోలీస్ శాఖ వాళ్ళు, అగ్నిమాపక శాఖ వాళ్ళు, తర్వాత NDRF వాళ్ళు, అలాగే వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు. అందులో భాగంగానే NCC కూడా మా క్యాడెట్స్, మేము NCC నుంచి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. అందులో భాగంగానే మా NCC క్యాడెట్స్ కూడా ఇందులో ఈరోజు పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ శత్రు దేశం ఉన్నప్పుడు సైనికులను కానీ, మిగతా వాళ్ళు కానీ వాళ్ళని కాపాడుకోగలరు, వాళ్ళు యుద్ధం చేయగలరు. కానీ ముఖ్యంగా ఏమవుతుంది అంటే, సామాన్య ప్రజలకు సో అది శత్రు దేశం అటాక్ చేస్తుందా, ఏమవుతుందని వాళ్ళకు అవగాహన లేదు. సో అవగాహన కల్పించడం కోసం ఈరోజు అనేది ఈ మాక్ డ్రిల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఎయిర్ అటాక్ అవుతుందో ప్రజలు తమ యొక్క సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి, అంటే లైక్ ఇంట్లో ఉన్న వాళ్ళు సేఫ్లో ఉండడానికి కానీ, లేకపోతే దగ్గరలో ఏదన్నా బంకర్ లాంటిది ఉంటే అందులో తలదాచుకోవడం కానీ, ఎప్పుడైతే ఒకవేళ ఇలాంటి జరిగినప్పుడు రోడ్ల పైన ఉన్న వాళ్ళైతే వాళ్ళు కొంచెం సేఫ్ ప్లేస్లోకి వెళ్ళి, సో గవర్నమెంట్ అనేది పర్టికులర్గా అనౌన్స్ చేసేంత వరకు కూడా వాళ్ళు సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో ప్రధానంగా సామాన్య ప్రజల కోసం ఈ మాక్ డ్రిల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. వారి యొక్క అవగాహనను పెంచడం కోసం, తర్వాత వారి లైఫ్ని సేవ్ చేయడం కోసం ఇప్పుడు మాక్ డ్రిల్ యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే ఈ విషయం పట్ల ఎవరైనా కూడా కానివ్వండి అవగాహన కలిగి ఉండాలంటారు. ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలండి. ఎందుకనంటే ఎలాంటి టైంలో ఏం జరుగుతుందని చెప్పలేము. అలాంటి సమయంలో ముఖ్యంగా వారి లైఫ్ను కాపాడుకోవాలి. సో అలాంటి లైఫ్ను కాపాడుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా అవగాహన పెంచుకోవాలి. సో అవగాహన ఉంటేనే కానీ వాళ్ళకి తెలియదు ఇది ఎలా అవుతుంది, ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది. సో ఇలాంటి మాక్ డ్రిల్ నిర్వహించడం వల్ల సామాన్య ప్రజలు కూడా వాళ్ళ యొక్క లైఫ్ని ఎలా సేవ్ చేసుకోవాలి ప్రైమర్లీ అనేది తెలుస్తుంది. మాక్ డ్రిల్ అనేది ఏంటి అని అంటే, ఒకవేళ శత్రు దేశం కనుక మన మీద అటాక్ చేయగలిగితే, సో సామాన్య ప్రజలను ఎలా కాపాడాలి అనేది మన మాక్ డ్రిల్ యొక్క ఉద్దేశము. సో అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఉంది, దేశంలోని దాదాపు 250 చోట్ల దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దానిలో ప్రధానంగా తెలంగాణలో హైదరాబాద్లో 4 చోట్ల నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ శత్రు దేశం కనుక అటాక్ చేయగలిగితే సామాన్య ప్రజలను వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ లైఫ్ని ఎలా సేవ్ చేసుకోవాలి, అలాగే వారి యొక్క చుట్టుపక్కల ఉన్న వారి యొక్క లైఫ్ని ఎలా సేవ్ చేయాలనే ఉద్దేశంలో ప్రధాన భాగంగా ఈరోజు మాక్ డ్రిల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో చాలా శాఖలు సమన్వయంతో పనిచేయడం జరుగుతుంది. పోలీస్ శాఖ వాళ్ళు, అగ్నిమాపక శాఖ వాళ్ళు, తర్వాత NDRF వాళ్ళు, అలాగే
ఆ, వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు అందులో భాగంగానే ఎన్సీసీ కూడా మా క్యాడెట్స్ మేము ఎన్సీసీ నుంచి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. అందులో భాగంగానే మా ఎన్సీసీ క్యాడెట్స్ కూడా ఇందులో ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ శత్రు దేశం ఉన్నప్పుడు సైనికులను కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళని కాపాడుకోగలరు, వాళ్ళు యుద్ధం చేయగలరు. కానీ ముఖ్యంగా ఏమవుతుంది అంటే సామాన్య ప్రజలకు సో అది శత్రు దేశం అటాక్ చేస్తుందా ఏమవుతుందని వాళ్ళకు అవగాహన లేదు. సో అవగాహన కల్పించడం కోసం ఈ రోజు అనేది ఈ మాక్ డ్రిల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఎయిర్ అటాక్ అవుతుందో ప్రజలు తమ యొక్క సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి, అంటే లైక్ ఇంట్లో ఉన్న వాళ్ళు సేఫ్లో ఉండడానికి కానీ, లేకపోతే దగ్గరలో ఏదన్నా బంకర్ లాంటిది ఉంటే అందులో తలదాచుకోవడం కానీ, ఎప్పుడైతే ఒకవేళ ఇలాంటి జరిగినప్పుడు రోడ్ల పైన ఉన్న వాళ్ళైతే వాళ్ళు కొంచెం సేఫ్ ప్లేస్లోకి వెళ్ళి సో గవర్నమెంట్ అనేది పర్టికులర్గా అనౌన్స్ చేసేంత వరకు కూడా వాళ్ళు సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో ప్రధానంగా సామాన్య ప్రజల కోసం ఈ మాక్ డ్రిల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. వారి యొక్క అవగాహనను పెంచడం కోసం, తర్వాత వారి లైఫ్ని సేవని చేయడం కోసం ఇప్పుడు మాక్ డ్రిల్ యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే ఈ విషయం పట్ల ఎవరైనా కామన్ వ్యక్తులు కూడా కానివ్వండి అవగాహన కలిగి ఉండాలంటారు కదా. ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలండి. ఎందుకనంటే ఆ, ఎలాంటి టైంలో ఏం జరుగుతుందని చెప్పలేము. అలాంటి సమయంలో ముఖ్యంగా వారి లైఫ్ను కాపాడుకోవాలి. సో అలాంటి లైఫ్ను కాపాడుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా అవగాహన పెంచుకోవాలి. సో అవగాహన ఉంటేనే కానీ వాళ్ళకి తెలియదు ఇది ఎలా అవుతుంది, ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది. సో ఇలాంటి మాక్ డ్రిల్ నిర్వహించడం వల్ల సామాన్య ప్రజలు కూడా వాళ్ళ యొక్క లైఫ్ని ఎలా సేవ్ చేసుకోవాలి ప్రైమర్లీ అనేది తెలుస్తుంది. ఆపరేషన్ సింధు గురించి ఏం చెప్తారు సార్? మనకి మధ్యరాత్రి నుంచి కూడా అక్కడ తిరుగుతున్న ఇంకా విషయాలు ఆపరేషన్ సింధూర్ పగల్గాన్ దాంట్లో జరిగిన ఏదైతే అరాచక చర్య ఉందో సో దానికి వ్యతిరేకంగానే భారత ప్రభుత్వం అనేది ఈ చర్యను తీసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా భారతదేశం అనేది శాంతికామక దేశము. సో ప్రధానంగా మన దేశం యొక్క ఉద్దేశమే శాంతి. బట్ కాకపోతే ఏంటంటే మిగతా పక్కనున్న దేశాలు ఎప్పుడు కూడా రెచ్చగొట్టడము, తర్వాత ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది. సో మనం ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటున్నాం, కానీ మిగతా దేశాలు అలా శాంతిని కోరుకోవట్లేదు. సో వాళ్ళు ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం, తర్వాత వాళ్ళు ఎప్పుడు భారతదేశంకి ఉసిగొలపడము, ఇక్కడ ఉన్న ప్రజలను ప్రభుత్వాలను డిస్టర్బ్ చేయడమే వాళ్ళ ప్రధాన ఎజెండాగా మారింది. సో దానికోసమే భారత ప్రభుత్వం అనేది ప్రధానంగా ఇలాంటి ఒక ఆపరేషన్ సింధూర్ అనేది తీసుకోవడం జరిగింది. సో తీసుకోకపోతే లేకపోతే ఏమవుతుందంటే భారతదేశము ఏం చేసినా కూడా ఊరుకుంటుందిలే అని వాళ్ళ యొక్క ఒక రకమైన నమ్మకంలోకి వెళ్తారు. సో ఖచ్చితంగా చర్యకు ప్రతిచర్య ఉండాల్సిందే, ఇలాంటి ఆపరేషన్స్ చేయాల్సిందే. సో అలా చేయగలిగితేనే వాళ్ళు మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ రావడానికి భయపడతారు, రాకుండా ఉంటారు. అంటే జమ్మూ కాశ్మీర్ ఇన్సిడెంట్ తర్వాత ఒక్కసారిగా మళ్ళీ మన భారతదేశం ఉలిక్కిపడిన పరిస్థితి అయితే నెలకొంది. ఇతర దేశాలు కూడా మనకు మద్దతుగా కూడా నిలుస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఏం చెప్తారు సార్? దాదాపు 27-28 మంది చనిపోవడం అనేది, అందులో అందరినీ బాధించిన విషయం. రీసెంట్ మ్యారేజ్ అక్కడికి పర్యాటక కేంద్రానికి అక్కడికి వెళ్తే వాళ్ళ భర్త చనిపోతే వాళ్ళ భార్య పక్కనే ఉండి రోధిస్తున్న ఫోటోలు కూడా వైరల్ గా ఉన్నాయి. ఏం చెప్తారు? సో ప్రధానంగా ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో నీ మతం ఏంటని వాళ్ళ రిలీజన్ అని కనుక్కోవడం, తర్వాత వాళ్ళ యొక్క దుస్తులు విప్పించి మర్మాంగాల మీద కాల్చడం, ఇలాంటిది ఒక అనాగరికమైన చర్య. సో దీని మీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భర్తను కాల్చేసి మీరు మీ మోడీకి చెప్పుకోండి అని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే మేము మీ మీద ఎలాంటి చర్యకైనా పాల్పడుతున్నాం, మేము ఎలాంటి అనాగరికమైన చర్యకైనా పాల్పడుతున్నాం వాళ్ళ ఉద్దేశం. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అనాగరికమైన చర్యలు మనం సహించేది లేదు. సో ఎప్పుడు కానీ భారతదేశం అనేది శాంతి ఒకటే కాదు, ఒకవేళ శాంతిని కనుక పక్కకు పెడితే ఎలా ఉంటుందనేది ఒకసారి మనం భారతదేశం చూపించాల్సిన అవసరం ఉంది పక్క దేశాలకు కూడా. ఎందుకంటే మనం శాంతిని కోరుకుంటాం ఎప్పటికి కూడా, మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా మనకు ఆపన్న హస్తం అందిస్తున్నాము. వాళ్ళ దేశాలలో కూడా శాంతిని నెలకొల్పే విధంగా మనం ప్రోత్సహిస్తున్నాము. మనం ఆఫ్ఘనిస్తాన్ చూసినట్టయితే మనం వాళ్ళకి ఆపన్న హస్తం ఇచ్చాము. వాళ్ళ దేశంలో శాంతిని నెలకొల్పే విధంగా మన దేశం చాలా విధాలుగా ప్రయత్నాలు చేసింది, చాలా సఫలమైంది కూడా. కానీ ఇలాంటి రెచ్చగొట్టే ప్రయత్నాలు, ఇలా అనాగరికమైన చర్యలు ఎప్పుడైతే చేయబడుతుందో సో మనం వాటిని ధీటుగా ఎదుర్కోవాల్సిన అవసరం చాలా ఉంది. గతంలో హైదరాబాద్ లో బాంబు దాడులు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ జమ్మూ కాశ్మీర్ ఇన్సిడెంట్ తర్వాత హైదరాబాద్ ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా ప్రజలు తమంతట తాము జాగ్రత్తలు తీసుకోవాలండి. ముఖ్యంగా గుంపులు ఉన్న ప్రదేశాలకు వెళ్ళకూడదు. సో వీలైనంత వరకు ఎలాంటి అత్యవసరమైన మాత్రమే బయటికి వెళ్ళాలి. అనవసరం వాటి గురించి గుంపులుగా ఉన్న ప్రదేశాల గురించి, జనం రద్దీగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళకపోవడం మంచిది. సో ఇంకా ప్రజలు తమకు తాము రక్షణ తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ కూడా రక్షణ కల్పిస్తుంది. రక్షణ కల్పించడం
కల్పించినప్పటికీ కూడా మనకి మనం కూడా రక్షణ కల్పించుకోవడం అనేది చాలా మంచి ఉద్దేశం. దాని వలన అందరూ లైఫ్ యొక్క సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఈ సందర్భంలో అందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మద్దతు అని వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా ఏ విధంగా ఉంటాయి, కామన్ మ్యాన్స్ కూడా ప్రభుత్వాలకు ఏ విధంగా మద్దతు ఉండాలి? ఇక్కడ ఒకటే అండి, ఇక్కడ మనము ఏ రాష్ట్రం అయినప్పటికీ ఏ ప్రాంతం అయినప్పటికీ మనం అందరం కూడా భారతీయులు ముఖ్యంగా. సో మనము మతం కాదండి, ఇక్కడ రాష్ట్రం కాదు, ప్రాంతం కాదు, సో మన దేశం ఇది. సో మన దేశం మీద ఎప్పుడైతే వాళ్ళు అటాక్ చేస్తున్నారో ఖచ్చితంగా ఇది కలిసికట్టుగా మన దేశ అందరూ కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రాంతంతో కానీ మతంతో కానీ రాష్ట్రంతో కానీ సంబంధం లేదండి. సో మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది. దానికోసం ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం.